హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ కరాచీ హల్వా. స్వీట్ షాప్ టేస్ట్ వచ్చేలాగా కరెక్ట్ కొలతలతో కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని జెల్లీ స్వీట్ అని కూడా అంటారు. మిక్సింగ్ బౌల్‌లో కప్పు కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోండి. మెజరింగ్ కప్పు లేకపోతే మీ ఇంట్లో ఉండే ఏ కప్ అయినా పర్వాలేదు. ఈ స్వీట్‌కి మెజరింగ్ అనేది చాలా అవసరం. ఇందులో 2 కప్పులు వాటర్‌ని వేసి మిక్స్ చేసి పక్కనుంచండి. స్టవ్ పైన కడాయిని పెట్టి 2:30 కప్పులు పంచదార, కప్పు వాటర్‌ని వేసి మీడియం ఫ్లేమ్‌లో పంచదారని కరగనివ్వండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. పంచదార కరుగుతూ ఉన్నప్పుడు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. ఒక కప్పు నెయ్యిని తీసుకుని ఒక్కొక్క స్పూను వేసి కలుపుతూ ఉండాలి. కార్న్‌ఫ్లోర్ వేసినప్పటి నుండి దింపే వరకు కూడా ఆపకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి, పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసి ఇంకో 10 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇప్పుడు నెయ్యి రాసిన బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. దీన్ని 3-4 గంటల పాటు పూర్తిగా చల్లారనిచ్చి ముక్కలు కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసిన వీడియో స్కిప్ అయిందండి. అంతేనండి. సింపుల్ అండ్ సూపర్‌గా చేసుకునే కరాచీ హల్వా తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుమలతారెడ్డి. థ్యాంక్ యూ.